హాయ్ అండి. రీసెంట్‌గా ఇక్కడ ఒక సైట్‌లో ఇద్దరు వ్యక్తులైతే గొడవ పడ్డారు. గొడవ అంటే జస్ట్ ఒకరినొకరు తోసుకున్నారు అంతే కోపంలో. ఎవరికీ ఏ గాయాలు కూడా అవ్వలేదు. వెంటనే పోలీసులైతే వచ్చేసారు. అరెస్ట్ చేయబోతుంటే ఆ ఇద్దరు వ్యక్తులు పోలీసుల్ని ఎంతగానో బతిమిలాడారు. ఇంకెప్పుడు ఇలా చెయ్యము, ఇంకెప్పుడు ఇలా గొడవ పడము అని. కానీ ఇక్కడ స్ట్రిక్ట్ కదా చాలా, పోలీసులైతే ఒప్పుకోలేదు. జైల్లో అయితే వేసేశారు. జైల్లో వేశాక మాత్రం పోలీసులు వాళ్ళని తిట్టలేదంట, కొట్టలేదంట. జైలంతా సెంట్రల్ ఏసీ మంచి ఫుడ్ కూడా పెట్టారంట. కానీ ఒక్కటే వేసుకోవడానికి బట్టలు ఇచ్చేవాళ్ళు కాదంట. కప్పుకోవడానికి దుప్పటి కూడా ఉండేది కాదంట. ఇంకా సెంట్రల్ ఏసీలో వణికి 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 2 నెలలకు అతను అసలు రూపురేఖలు లేకుండా అయిపోయాడు. 2 నెలల తర్వాత వాళ్ళని వదిలేసి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ లో దించి పాస్పోర్ట్ ఇచ్చి ఫ్లైట్ ఎక్కిచ్చి వాళ్ళనైతే వాళ్ళ దేశానికి పంపించేశారు. ఇంకెప్పుడు తిరిగి రావద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక్కడ పోలీసులు అయితే ఇంత స్ట్రిక్ట్ గా ఉంటారు. కానీ మన దేశంలో మాత్రం చిన్నపిల్లల్ని అబ్యూస్ చేసిన పోలీసులు పట్టించుకోరు, పాలిటీషియన్స్ పట్టించుకోరు. ఇండియా అంటే నాకు ఇష్టమే. కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఎవరు పట్టించుకున్నప్పుడే చాలా భయం అయితే వేస్తుంది. ఒక తల్లిగా చెప్తున్నా, దుబాయ్ ఇస్ ద సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. కావాలంటే ఈ స్కూల్ బస్సుని చూడండి. బస్కి మొత్తం 6 కెమెరాలు అయితే ఫిక్స్ చేశారు. స్కూల్ బస్కి దగ్గరలో కార్ వెళ్ళినా సరే అలా సివియర్ పనిష్మెంట్ అయితే ఉంటుంది. స్కూల్లో ప్రతి ఒక్క దగ్గర కెమెరాలు అయితే ఉంటాయి. స్కూల్ అయిపోయాక రిటర్న్ డ్రాప్ చేసేటప్పుడు కూడా వ్యాన్ దగ్గరికి పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ రావాలి. పక్కింటి వాళ్ళు, ఎదిరింటి వాళ్ళు పిల్లల్ని మేము రిసీవ్ చేసుకుంటామంటే ఒప్పుకోరు. మళ్ళీ రిటర్న్ స్కూల్కి తీసుకెళ్లి టీచర్లకు అయితే అప్పచెప్తారు. ఈ విషయంలో పేరెంట్స్ అయితే గుండె మీద చేసుకొని బతకచ్చు ఇక్కడ. అండ్ ఆల్సో స్కూల్ టైమింగ్ అప్పుడు మార్నింగ్ 6 to 9 అండ్ ఈవినింగ్ 4 to 6. రోడ్డు మీద ఒక్క హెవీ వెహికల్ కూడా అలౌ ఉండదు. స్ట్రిక్ట్ రూల్ అది. టైంలో ఎక్కడైనా హెవీ వెహికల్ ఉన్నా కూడా సైడ్ ఆపుకోవాల్సిందే ఆ టైం అయిపోయే వరకు. సో ఇవే ఇక్కడ పిల్లల గురించి గవర్నమెంట్ తీసుకున్న జాగ్రత్తలు. అండ్ ఆల్సో ట్రాఫిక్ రూల్స్ పాటించినందుకు ఒక కంట్రీని మొత్తం బ్యాన్ చేసింది. ఆ కంట్రీ ఏదో తెలుసుకోవాలనుకుంటే మీరైతే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.